విక్రమ్, నా కోసమే పని కట్టుకొని వచ్చినట్టున్నావు. మిస్టర్ జయసింహ. నో, సింహ, జయసింహ. సింహగా పేరు మార్చుకున్నంత మాత్రాన మర్చిపోతానని కలవడంటున్నావా జయసింహ? అవును, కలవకంటున్నాను. ఎవరి కోసం? నా కోసం కాదు. నన్ను నిలబెట్టి అఖండ మెజారిటీతో గెలిపించిన నా పేద ప్రజల ఆశలు తీర్చాలని కలవకంటున్నాను. కులాల కొమ్ములటలో నలుగుపోయిన వీరి జీవితాలలో వెలుగులు నింపాలని కలవకంటున్నాను. సింహ, నువ్వు బెదిరించి పరానాయకుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావని నీపై కంప్లైంట్ ఇచ్చారు. దానికి నీ సన్యాసి? నేను ఎవరిని బెదిరించాను. నల్లడప్పు ముసుగులో రాజకీయాలు చేస్తున్న ఈ ధనవంతుల దగ్గర లాక్కొని కూటికి గట్టలేని పేదవాడికి ఆ డబ్బు పంచి పెడుతున్నాను. అది చేయడానికి ప్రభుత్వం ఉంది, చేయించడానికి రాజకీయ నాయకులు ఉన్నారు. మధ్యలో చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడం నేరం అని నీకు తెలియదా? విక్రమ్, ఈ రాజకీయ రామందులు చట్టాన్ని న్యాయాన్ని డబ్బుతో కొనిస్తున్నారు. వాళ్ళ అధికారం అడ్డుపెట్టుకొని న్యాయ దేవత కళ్ళకు గంటలు కట్టి తప్పించుకొని తిరుగుతున్నారు. సింహ, నీకు అడ్డొచ్చిన వాడిని నరుక్కుంటూ ఇక పోలీసులు మేము దేనికి? మీరున్నది ఈ రాజకీయ నాయకులకు తాపలా కాసి ముందు వాళ్ళని రక్షించడానికి. అసలు మీ పోలీసులంటేనే ఈ ప్రజల్లో భయం పోవాలి. పోలీస్ స్టేషన్ వెళితే న్యాయం జరుగుతుందని ముందు వాళ్ళు నమ్మాలి. అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నేనే నీకు లొంగిపోతా. అంటే పోలీసులు నిజానికి పనులు కాదని నీ ఉద్దేశం? అది నిజం కాదని నేను నిరూపిస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పార్టీ గారిని రణధీర్ గారిని అరెస్ట్ చేయండి. అప్పుడు నమ్ముతా మీరు పోలీసు సింహాలని. ఎక్కడో ఒక చోట తప్పు చేయడం సహజం, అలాగని మొత్తం పోలీసు వ్యవస్థని తప్పుపట్టడం మంచిది కాదు. నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం నా అలవాటు. అవసరమైతే ఈ ప్రభుత్వంతో పోరాటం చేసి ప్రతి వ్యక్తికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందరికీ అందేలా ఏర్పాటు చేస్తాను. మిస్టర్ జయసింహ, నీ తల్లిదండ్రులను హతమార్చిన వారి కోసం నువ్వు వేట ప్రారంభించావని నాకు తెలుసు. నీ తల్లిదండ్రులను హతమార్చిన వారిపై ప్రభుత్వం నన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను. ఇన్స్పెక్టర్, నా తండ్రి ఒక ఫారెస్ట్ ఆఫీసర్. నీతి నిజాయితీ ఊపిరిగా జీవిస్తున్న సమయంలో ఆ రౌడీలు వచ్చి వాళ్ళని కాల్చి చంపారు. ఎప్పటికైనా వాళ్ళని పట్టుకొని వాళ్ళ ప్రాణం తీసి వాళ్ళ రక్తంతో ఈ భారతమాతకు రక్తాభిషేకం చేస్తాను. అలాగే చేసమ్మా, అలాగే చేద్దాం. వస్తా. చాలా ప్రవేశించి జయకేతనం ఎగరవేస్తాడు ఈ జయసింహ. శతాబ్దాల నిశ్శబ్దాన్ని సేవిస్తూ ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చాలని కంకణం కట్టుకున్న పొగమ సింహాన్ని. నువ్వు పదవసమైనా సమరసమైనా ఏ నడుచమై ఏమి చేయడం మర్యాదగా నా మాట వినే నాతో చేతులు కలుపు, ప్రాణంగా ఉంటావు. ఏ రణధీర్, ఈ అమాయక ప్రజలపై నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. నీకు వడ్డీ వచ్చిన ఆఫీసర్ల జీవితాలు చీకటి నింపుతున్నావు. అందుకే చనిపోయిన అమరవీరుల రక్తపు బిందువుల్ని పుట్టి ప్రజ్వలిన శక్తి రూపమే ఈ జయసింహ. దోస్త శిక్షణ రక్షణ కోసం నడుం బిగించిన నేను శివాజీలా మాట్లాడుతున్నావు. ఈ దేశం ఎప్పుడు నానాడు దుస్తుల చేతిలో పడి నలిగిపోయింది. ఇంకెక్కడ దేశరా? ఈ దేశాన్ని నమ్ముకుంటే నీకు మిగిలేది పూర్తి మాత్రమే. నీలాంటి అవినీతి పనులకు టైం దగ్గర పడింది. అందుకే నిన్ను నీ వెనక ఉన్న ఆ బాచిరెడ్డి గారిని, అలెగ్జాండర్ గారిని అడ్డంగా నరికి ఈ భారతమాతకు రక్తాభిషేకం చేస్తాను. నీలాగే ప్రగల్భాల పైన ఎందరో నా పులి పైన నమ్ముకో బలైపోయారు. నిన్ను అడ్డు తగ్గించడం నాకు పెద్ద విషయం కాదు.
ఈ దేశం కోసం నవ్వుతూ నా ప్రాణాలను ఇస్తాను. అంతేగాని నీలాంటి వారితో చేతులు కలిపి నన్ను నమ్ముకున్న నా ప్రజలకు ద్రోహం చేయను. ఇలాంటి మంచి చూస్తుంటే నాకు జాలి వేస్తుంది జయసమ్మా. ఏయ్! నువ్వు జాలి పడాల్సినంత కాలేజీ వాడు కాదా ఈ జయసమ్మ? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాఫియా సామ్రాజ్యానికి కింగ్ ఆఫ్ కింగ్ బెదిరించే మనగాడు ఇంకా కొట్టలేదు. ఆ సంతోషం నీకు కొద్ది రోజులు మాత్రమే. ఎందుకంటే నేను రాజకీయ రంగ ప్రవేశం చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి నన్ను నమ్ముకున్న నా ప్రజలకు న్యాయం చేస్తాను. అది నువ్వు వాళ్ళ తేలికలు చేసామా. ఆ బాధ్యత కనుక మేమున్నాం. అవసరమైతే మానవం చేస్తాం. ఈ రాష్ట్రాన్ని రావణిగా చేస్తాం. మీరు అనుకోలే సాధించుకుంటాం. రమణయ్య బాబా, అందుకే మీకు ఆఖరి అవకాశం ఇచ్చి వదిలిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ అంతమందించడానికి ఈ జయసింహ సింహగా అవతారం ఎత్తాడు. నేను చేస్తున్న ఈ సమగతిలో మీరంతా మాడి మసైపోతారు. జాగ్రత్త. వస్తా. ముందు మదగజమన్న మట్టి కరవాల్సిందే. అలాగే నిన్ను చంపి నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూర్చుతాను. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? కాబట్టి సీఎం దగ్గరకు వచ్చి చిరంజీలా మాట్లాడుతున్నావు. జయసింహ పేదల పాలిట దైవాన్ని నీలాంటి టోటల్ గా నేను ఈ సీమ నుండి తరిమి పట్టణకు వచ్చిన సీమసింహాన్ని నరసింహనాయుడికి వారసుని. రే జయసింహ, నీ గురించి ఎదురు చూస్తున్నా. ఎటపోయే తీగ కాళ్ళడు పరాసారి నా దగ్గరికి వచ్చావు. ముత్తుడు ఎత్తుకుని వచ్చానమాట. రే బాచిరెడ్డి, నా తండ్రిని నాకు కాకుండా చేసి నిన్ను అంత తేలిక వదిలే ప్రసక్తే లేదు. రే జయసింహ, నీలా పెద్ద హీరోలా పోజులు కొట్టేవాడిని పోజునిచ్చి మా ఊరి పొలమలతో వేలాడదీసిన చరిత్ర మాది. నన్ను మా అన్నని ఎవ్వరూ ఏమి చేయలేరు. బాచెట్టి, చనిపోయే వాడికి ఆఖరి కోరిక తీర్చడం మానవైతే. నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు, నేను తీరుస్తాను. ఎందుకంటే నువ్వు చనిపోయేవాడివి కదా. నాకు నీ తల కావాలిరా. ఏయ్, అది నువ్వనుకున్నంత తేలిక కాదు. నందమూరి వంశంలో పుట్టిన పులిబిడ్డరా ఈ జయసింహ. అంతేమికా సంబంధించిన మాట కాదురా నీకు. నీ టైం దగ్గర పడి నా టవర్లోకి వచ్చావు. ఇక్కడి నుండి బతికి బయటికి వెళ్ళాలో ఆలోచించుకో. ఏయ్, నేను కాదురా, నువ్వే ఆలోచించుకో. ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఇక నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. మీ ఇద్దరిని చంపి నా తల్లిదండ్రుల ఆత్మకి శాంతి చేకూర్చుతాను. ఏందిరా పిల్ల కొంక నువ్వు చంపేది? నేను కన్ను చెక్ చేస్తే నా మనుషులు నిన్ను పెట్టనే కాదు కాల్చి చంపుతారు. ఏయ్,